యేసు ప్రభు పశువుల పాకలో పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి జ్ఞానులు రాలేదు. కేవలం పశువుల కాపరులు మాత్రమే వచ్చారు. జ్ఞానులు వచ్చే సమయానికి యేసు ప్రభు ఇంటి లోపట ఉన్నాడు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉంది. కానీ మనం ప్రతి సంవత్సరం జ్ఞానుల్ని ఎక్కడ నిలవబెడతాం? పశువుల పాకలో. మనం కూడా తయారు చేస్తాం కదా, ఒక చిన్న పశువుల పాక, దాంట్లో పెడతాం జ్ఞానుల్ని. వాళ్ళు కానీ రేపు పరదేశంలో నీకు ఎదురైతే, ఎరా నేనెప్పుడు రా నీకు పశువుల పాకలో కనబడ్డాను, ఎందుకురా మమ్మల్ని ప్రతి సంవత్సరం అక్కడ పెడతారు? మేము పశువుల పాక దగ్గర రానేలేదు. ఇంకా ఎందుకు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆయన పుట్టగానే టకీమని రాత్రో రాత్రి రాలేదు వారు. 2 సంవత్సరాలు పట్టింది వారు యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఓ సంవత్సరం కాలం అంతా ఆ నక్షత్రం అదా కాదా అని పరిశీలించే పనిలో ఉన్నారు. ఓ సంవత్సరం అంతా ప్రయాణంలోనే ఉన్నారు. ఎందుకు సంవత్సరం పట్టింది? మీరు చెప్పండి. వాళ్ళు రాత్రి ప్రయాణం చేసి ఉంటారా, మధ్యాహ్నం ప్రయాణం చేసి ఉంటారా? ఎందుకని రాత్రి కదా మరి? మరి చాలా టైం పడుతుందా లేదా? అట్లా సంవత్సరం కాలం పట్టింది మెల్లిమెల్లిగా వారు రావడానికి. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు ఇతను చెబుతున్నటువంటి కాలాన్ని ఒకసారి లెక్క వేయండి అన్నప్పుడు వారు చెప్పిన కాలంతో లెక్క వేస్తే తేలిన ఫలితార్థాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల మగపిల్లల్ని చంపమన్నాడు అంటే యేసు ప్రభు వయసు ఎంత అని తేలింది. ఇప్పుడు డైరెక్ట్గా ఉండాలా? యేసు ప్రభు 2 సంవత్సరములు ఉండేను, అప్పుడే జ్ఞానులు వచ్చేను అని ఉండాలా? ఉండక్కర లేకుండా అర్థమవుతుందా? బైబిల్లో చాలా విషయాలు ఇలాగే అర్థమయ్యేటట్లు రాయించాడు నా దేవుడు. నువ్వేమో డైరెక్ట్ అక్షరం వెతుకుతావు, ఆయనేమో నేను చెప్పింది నా గొర్రెలు వింటాయా లేదా, చూస్తాయా లేదా, కన్నులుండి చూడాలి, చెవులుండి వినాలనుకుంటాడు ఆయన. అందుకే దావీదులాగా అడగాలి, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. యేసు పుట్టాడని అరిస్తే సరిపోదు, పుట్టిన యేసు ఎంత అద్భుతకరుడో, ఎంత జ్ఞానము వివేకం బైబిల్లో ఉంచాడో అది కూడా మనకు అర్థం అవ్వాలి. యేసును కలిగి ఉంటే సరిపోదు, యేసు మనస్సును మనం గ్రంథంలో నుండి ధరించుకునే పనిలో ఉండాలి. చూశారు కదా, డైరెక్ట్గా వెతుకుతాం మనం, కానీ దేవుడు ఆల్రెడీ ఆ విషయాన్ని జరిగిన సందర్భాలలోనే నిక్షిప్తపరిచాడు. అలాంటి జ్ఞానయుతమైనటువంటి ముద్ర బైబిల్ గ్రంథంలో ఉంది. దాన్ని తప్పకుండా సరిగ్గా సమకూర్చుకోవాలి మనం. నీకు అర్థం కాకపోతే నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు దేవుడు తెలియజేస్తానన్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన. విచిత్రం ఏమిటంటే దేవుడు వాడుకునే వ్యక్తుల్ని సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ నిందిస్తాడు, అవమానించేటట్టు చేస్తాడు, చనిపోయేటట్లు చంపేటట్లు చేస్తాడు, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాడు, కొందరికి నిష్కారణ ద్వేషం కలిగేటట్లు చేస్తాడు. ఏం భయపడకండి, సత్యము కోసం నువ్వు వాటన్నిటిని ఇష్టంగా భరిస్తే దానివల్ల నీ ఆయన కొరకు దేన్నైనా భరించి నిందలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సహించి ఇష్టంగా సంతోషిస్తే అది హితమగునంట, ఫలం. దేవుని పక్షాన ఎవరైనా ఉండాలనుకుంటే సాతాను చేసే ఫస్ట్ పని ఏమిటంటే నిష్కారణ ద్వేషం. వారి దగ్గర పెద్ద పెద్ద కారణాలు ఏముండవు, కానీ చూడగానే ద్వేషించేస్తారు మనల్ని, తప్పుగా ఆలోచించేస్తారు మనల్ని. ఇది సహజంగా మనిషిలో ఉండే స్వభావం. ఎందుకంటే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ ఈ చెడ్డ హృదయాన్ని బాగు చేయడానికే మంచి దేవుడు ఈ భూమి మీద జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించాడనే వార్త మత ప్రచారం కాదు. ఎవ్వరు మతం మార్చుకోవద్దు, ఎవరు కులము సాంప్రదాయాలు మార్చుకోవద్దు, ఎవరు మార్చుకోవద్దు. క్రైస్తవుడు చేసే సువార్త మతం మార్చుకోమని, ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోమని కాదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేయడంలో ఏ మతానికి సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, ఆయనకి ఎలాంటి తారతమ్య భేదం లేదు. దేవుడేమైనా యూదుడా? పోని దేవుడేమైనా హైందవుడా? పోని దేవుడేమైనా క్రైస్తవుడా? పోని దేవుడేమైనా ముస్లిమా? దేవుడు ఏ మతం లేదు, దేవునికి మతం లేదు. దేవుడు వెలుగు, దేవుడు సత్యం, దేవుడు జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటే మతం కాదు. దేవుని నమ్మితే మారేది మతం కాదు. ఎందుకో తెలుసా? నేను చాలా సభల్లో చెప్పాను, ఇక్కడ కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, వినండి. కొన్నిసార్లు అనుకుంటుంటారు కిరణ్ పాల్ గారు చెప్పినవే ఎందుకు చెప్తారని.
నువ్వు అన్ని సభలకు వస్తున్నావని నాకు తెలియక, కొత్త వారు ఉంటారు వారికి తెలియదని చెప్తుంటా. ఏం చేద్దాం? ఆత్మల రక్షణ కొరకు మనం ఆరాటపడుతుంటే వచ్చిన వాడు అరే ఇంకో కొత్తది విందామని ట్రై చేస్తాడు. కొత్తది వినాలనుకుంటే బోల్డ్ అని ఉన్నాయి. నా పుస్తకాల్లో 100 సంగతులు, యూట్యూబ్లో 100 సంగతులు. ముందు అవి పూర్తి చేయి. అలా కాదంట, అసలు తెలియని చాలా మందికి సత్యం చెప్తుంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పాడంట. అరే సువార్త రక్షణ, సువార్తను గుర్చిన అభ్యంతరాలు తొలగించేటప్పుడు కొన్ని విషయాలు ఒకటేలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? అవే అభ్యంతరాలు తొలగించాల్సి వస్తుంది చెప్పి. యేసు సిలువను గూర్చిన వార్త చెప్పేటప్పుడు రకరకాలుగా చెప్తూ వెళ్ళిపోతావా? ఆయన అర్థమయ్యేటట్లు చెప్పే విధానం ఇంకా ఒకటేలాగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? సువార్త విధానం ప్రజలకు అర్థం అవ్వాలి. కానీ వాక్య మర్మము, వాక్య జ్ఞానముగా మాత్రం కొన్ని కోటాను కోట్ల రకాలు. ఆయన ఆలోచనలు విస్తారమైనవంట. ఇసుక రేణువుల కంటే మించినవి, సముద్ర ఇసుక రేణువుల కంటే మించిన ఆలోచనలు ఆయనవి. దేవునికి స్తోత్రం. అందుకు చెప్తున్నాను వినండి. ఇంతవరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, సేవా సంస్థల ద్వారా కానీ, పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, దొంగలు, వ్యభిచారులు, నరంతకులు, సాడిస్టులు, పేకాటగాళ్ళు, మంత్రగాళ్ళు తమ బ్రతుకులను పూర్తిగా మార్చుకున్న దాఖలాలు లేవు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, సాడిస్టులు మారారు, పేకాటగాళ్ళు మారారు, లంచగొండులు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. మతము, ఆచార సాంప్రదాయాలు మార్చుకోక్కర్లేదు. నా సృష్టికర్త ఈయనే అని తెలుసుకొని ఆయనకు నచ్చినట్లు బ్రతికడమే క్రైస్తవ్యం.